హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్ సోషల్ స్టడీస్ 7th లెసను ప్రజలు నివాస ప్రాంతాలు. దీనికి సంబంధించిన ఒక మార్క్ క్వశ్చన్స్. క్రింది ఇచ్చిన వాణిని సరిగా జతపరచండి. 1 మహానగరాలు, 2 మెట్రోపాలిటన్ నగరాలు, 3 క్లాస్ 1 నగరాలు. మహానగరాలు కోటికి మించిన జనాభా ఉండాలి. అదే మెట్రోపాలిటన్ నగరాలు అంటే 10 లక్షల నుండి కోటి జనాభా. 3 క్లాస్ 1 నగరాలు అంటే 1 లక్ష నుంచి 10 లక్షల వరకు. దీనికి ఆన్సరు డి. 2, ఈ క్రింది వాక్యాన్ని ఎలా సమర్థించవచ్చును? భారతదేశ పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కంటే సేవల వాటా ఎక్కువగా ఉంది. ఏ సేవా రంగం బాగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తుంది? బి. 2009-10లో స్థూల జాతీయ ఉత్పత్తుల్లో పరిశ్రమల వాటా 26% ఉండగా సేవారంగం వాటా 57% ఉంది. సి. ఎక్కువ మంది పట్టణాల్లో అవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. డి. పైవేమీ కాదు. దీనికి బి ఆన్సర్ కరెక్ట్. 3, సుమారు 10,000 సంవత్సరాల క్రితం మానవ జీవన శైలిలో వచ్చిన వ్యవసాయం అనే మార్పు వలన జరిగిన పెద్ద మార్పు ఏంటి? ఏ. సంచార జీవనం. బి. స్థిర నివాసం ఏర్పరచుకోవడం. సి. నైపుణ్యంతో వేటాడడం. డి. వాతావరణ పరిస్థితులను ముందుగానే ఊహించడం. మనకు వ్యవసాయం స్టార్ట్ చేసింది 10,000 సంవత్సరాల క్రితం. ఆ టైంలో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకోవడం. బి కరెక్టు. 4, పట్టణాల ఆవిర్భావం జరగడానికి దారితీసే ముఖ్యమైన అంశం. జనాభా పెరుగుదల, వ్యవసాయేతర వస్తువుల వర్తకం. సి. ఏ మరియు బి. డి. పైవేమి కాదు. పై 2 కూడా కరెక్టే దీనికి సంబంధించి. 5, భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు. విమానాశ్రయ నగరాలు అంటే సిటీస్లో ఏ వసతులు ఉంటాయో అన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాయన్నమాట. వాటిని మనం విమానాశ్రయ నగరాలు అంటాం, లేదా ఏరోట్రాపిల్స్ అని కూడా అంటాం. ఏ. బెంగళూరు, బి. ఢిల్లీ, సి. హైదరాబాద్, డి. పైవన్నీ. ఏ 3 కూడా దానికి సంబంధించింది కాబట్టి డి ఆన్సర్. 6th క్వశ్చన్. ఒక ప్రాంతం నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి ఏ లక్షణాలు కలిగి ఉండాలి? మిట్టపల్లాలు, బి. పర్వతాలు, సి. సముద్ర మట్టం నుండి ఎత్తు, డి. పైవన్నీ. నివాస ప్రాంతానికి మిట్టపల్లాలు ఉంటే సరిపోదు. పర్వతాలంటే అక్కడ నివాసం ఉండడం కష్టం. సముద్రం మట్టం నుండి ఎత్తులో ఉండాలి. సి ఈజ్ కరెక్ట్. 7, మాస్టర్ ప్రణాళికలు రూపొందించాల్సిన అంశాలు. ఏ. మార్కెట్లో పాఠశాలలు, బి. ఉద్యానవనాలు, వినోద ప్రాంతాలు. సి. ఏ మరియు బి. డి. పైవేవి కాదు. అంటే ఒక పట్టణాన్ని నిర్మించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తే అక్కడ ఏమేమి ఉండాలనే దానికి ఏ అండ్ బి అని కరెక్ట్. సి కరెక్ట్. 8, ప్రాచీన కాలంలో కోటలు కొండలపై కట్టడానికి కారణాలు. ఏ. చాలా ఎత్తులో ఉండి సైనిక భద్రత ఉంటుంది. బి. నీటి సరఫరా. సి. శత్రుశక్తుల నుంచి రక్షణ. డి. పైవేవి కావు అన్నారు. ఇక్కడ సి కరెక్ట్. శత్రుశక్తుల నుంచి రక్షణ పొందడానికి ఎత్తులో కట్టుకుంటారు రాజులందరూ కూడా. ఎక్కడ చూసినా కోటలన్నీ కూడా కొండల మీద ఉంటాయి. 9, మార్కెట్లు, సంతలు జరిగే స్థలానికి తప్పనిసరిగా ఈ లక్షణం ఉండాలి. పశువుల అమ్మకాలు, కొనుగోలు జరగడం. బి. సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం. సి. ఇతర ప్రాంతాలతో అనుసంధానమై ఉండడం. డి. పైవన్నీ. ఈ పశువుల అమ్మకాలు, కొనుగోలు అనేది సంత అన్నమాట. ఇది వారానికి ఒకసారి జరుగుతుంది. పై 3 కూడా జరగాలి కాబట్టి డి కరెక్ట్. 10, పట్టణీకరణ పెరగడం వలన ఏర్పడే సమస్యలు. ఏ. నీటి సరఫరా. బి. మురుగునీటి సౌకర్యం లేకపోవడం. సి. కాలుష్యం. డి. పైవన్నీ. పట్టణీకరణం పెరగడం వల్ల ఏర్పడే సమస్య మొదటిది కాలుష్యం. సి కరెక్ట్. ఘన వ్యర్థ పదార్థ శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయటను వ్యతిరేకించిన ముహుదా గ్రామం ఏ మున్సిపాలిటీకి సంబంధించింది? ఏ. తెనాలి, బి. బరంపురం, సి. కర్నూలు, డి. సుంకేసుల. దీనికి ఆన్సర్ బి. బరంపురం. ఇది మన స్టేట్లో లేదు, ఇది ఒడిస్సా అంటే ఆంధ్రప్రదేశ్కి ఒడిస్సాకి బార్డర్లో ఉంటుంది బరంపురం. 12, ఏ కార్యక్రమం వల్ల మానవ జీవన శైలి ఎన్నో మార్పులు వచ్చాయి? ఏ. వేటాడట, బి. వ్యవసాయం, సి. వ్యాపారం, డి. స్థిర నివాసం. మానవులు క్రమేణా అభివృద్ధి చెందుతూ వస్తున్న వేళలో వ్యవసాయం అనేది నేర్చుకున్నారు. అక్కడి నుంచే
వాళ్ళ మానవుని యొక్క జీవన శైలి మారింది. సో బి కరెక్ట్. 13 ఆది మానవులు నివసించిన భీంబాట్కా రాతి గుహలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి కేరళ, డి మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉన్నాయి. 14 1951లో ఢిల్లీ జనాభా ఎంత? ఏ 5 లక్షలు, బి 10 లక్షలు, సి 20 లక్షలు, డి 30 లక్షలు. సో 20 లక్షలు అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్. సో 15 గత 60 సంవత్సరాల కాలం ఢిల్లీ జనాభా ఎన్ని రెట్లు పెరిగింది? ఏ 10 రెట్లు, బి 7 రెట్లు, సి 8 రెట్లు, డి 5 రెట్లు. పుస్తకం ప్రకారం మనకు చూస్తే 8 రెట్లు, సి కరెక్ట్. 16 అనధికృత కాలనీలు అంటే ఏమిటి? ఏ ప్రభుత్వ గుర్తింపు లేని నివాసాలు, బి ప్రభుత్వ గుర్తింపు గల నివాసాలు, సి పట్టణ ప్రాంతాలు, డి గ్రామీణ ప్రాంతాలు. అనధికృత అంటే గవర్నమెంట్ చేత రికగ్నైజ్డ్ కానిటువంటివి. సో ఏ కరెక్ట్. ప్రభుత్వ గుర్తింపు లేని నివాసాలు అంటే స్లమ్ ఏరియాస్. 17 ఆంధ్రప్రదేశ్లోని ఈ పట్టణం కోసం బ్రిటిష్ ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి. ఏ కాకినాడ, బి హైదరాబాద్, సి మచిలీపట్నం, డి విశాఖపట్నం. సో విశాఖపట్నం సహసిద్ధమైనటువంటి ఓడరేవు, దానికోసం వాళ్ళు యుద్ధానికి కూడా దిగారు. సో డి కరెక్ట్. 18 భారతదేశంలో నగరాలు, పట్టణాలు నివసించే జనాభా. ఏ 25 కోట్లు, బి 30 కోట్లు, సి 35 కోట్లు, డి 38 కోట్లు, సి 35 కోట్లు కరెక్ట్. 19 భారతదేశంలో కోటి కంటే ఎక్కువ జనాభా గల నగరాలు. ఏ ముంబై, బి కోల్కతా, సి ఢిల్లీ, డి పైవన్నీ. సో బుక్లో ప్రకారం చూస్తే సి కరెక్ట్, ఢిల్లీ. 20 తిరుపతిలోని విమానాశ్రయం ఎక్కడుంది? ఏ గన్నవరం, బి రేణుగుంట, సి గంటి, డి శ్రీహరికోట. సో రేణుగుంట, బి కరెక్ట్. కిందవాణిలో ఏరోట్రాపిల్స్ నగరానికి ఉదాహరణ కానిది? ఏ విశాఖపట్నం, బి ముంబై, సి ఆగ్రా, డి చెన్నై. సో ఏ విశాఖపట్నం రైట్. సో 22nd క్వశ్చన్. హీత్రూ విమానాశ్రయం గల దేశం. ఏ లండన్, బి అమెరికా, సి రష్యా, డి జర్మనీ. సో లండన్ అంటే ఇంగ్లాండ్లో ఉంది ఈ హీత్రూ విమానాశ్రయం. 23 నివాస ప్రాంతాల పిరమిడ్లో ఎగువ స్థాయిలో ఉండేది. ఏ మహానగరాలు, బి నగరాలు, సి పట్టణాలు, డి గ్రామాలు. సో మహానగరాలు అనమాట, మెగా సిటీస్. 24 పట్టణీకరణలో ముఖ్య సమస్య. ఏ ఉపాధి అవకాశాలు, బి విద్య, సి కాలుష్యం, డి వైద్య సౌకర్యాలు. సో పట్టణీకరణలో సమస్యలు ఏంటంటే కాలుష్యం. 25 విమానాశ్రయ నగరాల్లో కనిపించిన అంశం. ఏ హోటళ్ళు, బి ట్రాఫిక్ జామ్, సి వినోద కేంద్రాలు, డి సమావేశ మందిరాలు. ట్రాఫిక్ జామ్ అనేది ఉండదు, సహజంగా అయితే ఇది రోడ్డు మార్గంలో. సో విమానాశ్రయ నగరాల్లో అక్కడ అది ట్రాఫిక్ అనేది ఉండదు. 26 కైరో అంతర్జాతీయ విమానాశ్రయం గల నగరం. ఏ మద్రాస్, బి ఈజిప్ట్, సి ఢిల్లీ, డి థాయిలాండ్. సో కైరో ఈజిప్ట్ అన్నమాట, బి. 27 శతాబ్ద కాలంగా విశాఖపట్నం జనాభా గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం. ఏ విశాఖపట్నం రేవుపట్నం, బి ఇక్కడ మురికి వాళ్ళు లేవు, సి ఇక్కడ ఎక్కువ రవాణా సదుపాయాలు లేవు, డి ఇక్కడికి ప్రజలు ఎక్కువగా వలస రాలేదు. సో విశాఖపట్నం రేవుపట్నం కాబట్టి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని ప్రజలంతా కూడా వలసలు అక్కడికి వెళ్తారు. సో 28 విమానాశ్రయం నగరం కానిది. ఏ ఢిల్లీ, బి బెంగళూరు, సి విజయవాడ, డి హైదరాబాద్. సో సి విజయవాడ. అసలు విజయవాడ విమానాశ్రయం లేదు, కాకపోతే పక్కన గన్నవరంలో ఉంది. 29 నివాస ప్రాంతం గురించి అర్థం చేసుకోవడానికి పరిశీలించాల్సిన మౌలిక విషయాలు. ఏ ప్రదేశం, బి పరిస్థితి, సి ఆ ప్రదేశం యొక్క చరిత్ర, డి పైవన్నీ. సో నివాస ప్రాంతం అర్థం చేసుకోవాలంటే ఈ 3 ఉండాలి. సో డి కరెక్ట్. 30 మురికివాడలు వృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం. పట్టణాలకు అధిక జనాభా వలస రావడం, బి శుభ్రంగా ఉండే నివాస ప్రాంతాలు లేకపోవడం, సి పట్టణాలకు వలస వచ్చే వారికి పరిశుభ్రత పట్ల అవగాహన లేకపోవడం, డి ప్రణాళికబద్ధంగా నివాస ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడం. సో దీనికి డి ఆన్సరు. ఈ స్లమ్ ఏరియాస్ అన్నీ కూడా అంటే ఇతర ప్రాంతాల నుంచి, ఏ కరువు కాటకాలు వచ్చిన ప్రాంతాల నుంచి ఎక్కువగా మరి పట్టణ ప్రాంతాలకు వస్తారు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటిని మనం స్లమ్ ఏరియాస్ అంటాం. సో అవి ఒక క్రమబద్ధంగా ఉండవు. సో అందుకని డి కరెక్ట్. స్టూడెంట్స్, మీకు రెగ్యులర్గా నేను 10th క్లాస్ సంబంధించినటువంటి పెడుతున్నా.
సో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుంటాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి గ్రోత్కి సహాయం చేయండి. 31 క్రింది వానలు అంతర్జాతీయ విమానాశ్రయం లేని నగరం. ఏ బెంగళూరు, బి ఢిల్లీ, సి హైదరాబాద్, డి అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. డి 32 భారతదేశంలో అధిక జనాభా గల రెండవ పెద్ద పట్టణం. ఏ కోల్కతా, బి ఢిల్లీ, సి ముంబై, డి అహ్మదాబాద్. సి ముంబై. 33 నివాస ప్రాంతం గురించి అర్థం చేసుకొని పరిశీలించడం మౌలిక విషయాలు. అది ఇంతకుముందు కూడా వచ్చింది. సో దీనికి కూడా ఆన్సర్ డిఏ. 34 నగర జనాభా 10 మిలియన్ల కంటే ఎక్కువగా ఉండే ఆ నగరాలను ఏమంటారు? ఏ మహానగరాలు, బి నగరాలు, సి మెట్రో నగరాలు, డి రెవెన్యూ నగరాలు. సో మహానగరాలు అంటాం, మెగా సిటీస్ అంటాం వాటిని. సో 35 మార్కెట్లు, సంతలు జరిగే స్థలానికి తప్పనిసరిగా ఈ లక్షణాలు ఉండాలి. సో ఇది కూడా ఇంతకుముందు వచ్చింది. సో అయినా మళ్ళీ చెప్తున్నా. ఏ పశువుల అమ్మకాలు, కొనుగోలు జరగడం, సో సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం, ఇతర ప్రాంతాల అనుసంధానం ఉండడం పైవన్నీ. సో దీనికి ఆన్సర్ కూడా డి కరెక్ట్. సో ఇక్కడ వరకు తెలుగు మీడియంకి సంబంధించినటివి. సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఈ 35th క్వశ్చన్ తీసేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఉన్నా మీరు రాసుకోవద్దండి. సో ఫస్ట్ క్వశ్చన్, ప్రాపర్లీ అటాచ్ ది వన్ గివన్ బిలో. 1 cities, 2 metropolitan cities, 3 class 1 cities. Answer is D. 2. How can the following sentence be justified? Industrial development in urban areas of India. The share of services is higher than. A. The service sector seems to be developing well. B. Industries in GDP in 2009 and 10. The share of the service sector is 57 while the share of 26%. See, most people are working in the unorganized sector in towns. The none of the above. So B is right. So third one, due to change in agriculture that come into human lifestyle about 10,000 years ago, the big change that happened. A. Nomadic life. B. Establishment of permanent residence. C. Skillful hunting. D. Predict weather conditions. So B is right. Fourth one, an important factor that led to the emergence of towns. A. Population growth. B. Trade in non-agricultural goods. C. A and B. The none of the above. So C is right. Fifth question, emerging airport cities in India. A. Bangalore. B. Delhi. C. Hyderabad. D. All of the other above. So D is right answer. So sixth question, what characteristics must an area have in order to be developed as a residential area? A. Hills. B. Mountains. C. Elevation above sea level. D. All of the above. So C is the right answer. Seventh, items to be formulated in the master plan. A. Markets, schools. B. Parks, amusements area. C. A and B. D. None of the above. C is right. 8 reasons for building forts and hills in ancient times. A. Be very high and have military security. B. Water supply. B. Protection from the forces of nature. D. None of the above. So C is the right answer. Of course, A is also correct. So write down the answers A and C. Ninth question, mandatory for markets and venues. The feature should be A. Livestock sales and purchases. B. Cultural events taking place. C. Being connected on other areas. D. All of the above. So D answer. Then problems caused by increasing urbanization. A. Water supply. B. Lack of sewerage facility. C. Population. D. All of the above. So I think pollution. C is right. A village of Mahuda which opposes the setting up a solid waste treatment plant. What about the municipality? A. Tenali. B. Barampuram. C. Kurnool. D. Sunkesala. Barampuram. B is right. 12th question. Any program has brought about many changes in the human lifestyle.
A hunting, B agriculture, C business, D permanent residence. So agriculture. 13th question, Bhimbetka rock caves inhabited by the Aborigines are located in this state. The Karnataka, B Maharashtra, C Kerala, D Madhya Pradesh. D is right answer, Madhya Pradesh. 14th question, population of Delhi in 1951. A 5 lakhs, B 10 lakhs, C 20 lakhs, D 30 lakhs, C 20 lakhs is right answer. 15th, how many times has the population of Delhi increased in the last 60 years? A 10 times, B 7 times, C 8 times, D 5 times, C 8 times is right answer. 16th question, what are unauthorized colonies? A government unrecognized residences. B government recognized residences. C urban areas. D rural areas. A is right answer. 17th question, the British and French went to sea for this town in Andhra Pradesh. A Kakinada, B Hyderabad, C Machilipatnam, D Visakhapatnam. So Visakhapatnam is the right answer, D. 18th question, population living in cities and towns in India. A 25 crores, B 30 crores, C 35 crores, D 38 crores. So C is right answer, 35 crores. 19th question, cities with population of over 1 crore in India. A Mumbai, B Kolkata, C Delhi, D all of the above. According to textbook, the answer is C, Delhi. So 20th question, where is the airport in Tirupati? A Gannavaram, B Renugunta, C Bell, D Sriharikota. B is right answer, Renugunta. 21st question, the following is not an example for the city of aero travels. A Visakhapatnam, B Mumbai, C Agra, D Chennai. Visakhapatnam. 22nd, Heathrow Airport country. A London, B America, C Russia, D Germany. Answer is A London. 23rd question, was the top of the pyramid of dwellings? A metropolises, B cities, C towns, D villages. So A is answer. 24th question, the main problem in urbanization. A employment opportunities, B education, C pollution, D medical facilities. So answer is C pollution. 25th question, invisible aspect in airport cities. A hotels, B traffic jam, C recreation centers, D conference halls. So answer is B traffic jam. 26th question, Cairo is a city with an international airport. A Madras, B Egypt, C Delhi, D Thailand. So B Egypt. Cairo is the capital of Egypt. 27th question, Visakhapatnam has been the main reason for the significant increase in population over the centuries. A Visakhapatnam is a port town. B there are no slums here. C there is not much transportation here. D most of the people did not migrate here. A is right. Visakhapatnam is a port town. 28th question, non-airport city. A Delhi, B Bangalore, C Vijayawada, D Hyderabad. C Vijayawada. 29th question, basic things to consider in order to understand the area of residence. A location, B condition, C history of the place, D all of the above. So D is the correct answer. 30th question, slum areas are not developed. Main reason. A high population migration to towns. B lack of clean living areas. C lack of hygiene awareness among urban migrants. D lack of development of planned residential areas. D is the right answer. 31st question, the following is the city without an international airport. A Bangalore, B Delhi, C Hyderabad, D Ahmedabad. Ahmedabad, D. 32, it is the second most populous city in India. A Kolkata, B Delhi, C Mumbai, D Ahmedabad. C Mumbai is the correct answer. 33, basic things to consider in order to understand the area of residence. So this question also came in before that. So answer is D. 34th question,
What are the cities called if their population is more than 10 million? A great cities, B cities, C metro cities, D revenue cities. So great cities. So 35th question, markets, places where science take place must have these characteristics. So this question also came in front. So okay, once again repeat this question. Livestock sales and purchases taking place. B cultural events taking place. Being connected in other areas. D all above. So D is the answer. So students who are listening this topic, seventh topic, people sit and settlement, please like, share, make a comment. Who are seeing this video first time, please make a subscribe. Thanks for watching. Yours Vijay Pradeep, social teacher.